అనగనగనగా ఓ నది తీరాన ఒక మంచి తెలివైన కోతి ఉండేది. ఆ కోతి అక్కడ ఉన్న ఒక చెట్టు మీద నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు యాపిల్ చెట్టు. ఆ యాపిల్ పళ్ళు ఎంతో మధురంగా ఉండేవి. ఆ కోతి ఆ యాపిల్ పళ్ళు తింటూ ఎంతో ఆనందంగా నివసిస్తూ ఉండేది. అక్కడే ఉన్న నదిలో ఒక మొసలి నివసిస్తూ ఉండేది. అది ఒకరోజు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చింది. కోతి యాపిల్ పళ్ళు తింటూ ఉండడం చూసింది. తన వైపే చూస్తున్న మొసలిని గమనించింది కోతి. అది రుచి చూడమని కొన్ని యాపిల్ పళ్ళు మొసలికి విసిరింది. యాపిల్ పళ్ళ రుచి మొసలికి చాలా బాగా నచ్చింది. ప్రతిరోజు మొసలి ఒడ్డు వస్తూ ఉండేది. కోతి విసిరిన యాపిల్ పళ్ళు తింటూ ఉంది. కొన్ని రోజులకు రెండు మంచి స్నేహితులైపోయాయి. రోజు అవి కొన్ని యాపిల్ పళ్ళు తిని మొసలి కొన్ని యాపిల్ పళ్ళను ఇంటికి తీసుకువెళ్ళేది. తేనెలాంటి ఈ తీయటి యాపిల్ పళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నావు అని మొసలి భార్య మొసలిని అడిగింది. అప్పుడు తన యొక్క కోతి స్నేహం కోసం మొసలి భార్యకు చెప్పింది. మొసలి భార్య చాలా ఆశపరురాలు. యాపిల్ పళ్ళే ఇంత తీయగా ఉన్నాయంటే మరి ఈ తీయటి పళ్ళు తినే ఆ వ్యక్తి గుండె ఎంత తీయగా ఉంటుందో, అది అమృతం కంటే తీయగా ఉంటుంది కదా అని అనుకుని ఆమె భర్తను నాకు ఆ కోతి గుండె తెచ్చి ఇవ్వమని అడిగింది. ఆమె భార్య అలా అడగడం వెంటనే ఆ మొసలికి కోపం వచ్చింది. తను నాకు చాలా మంచి మిత్రుడు, రోజు తీయని యాపిల్ పళ్ళు ఇస్తాడు. అటువంటి మిత్రుల్ని మోసం చేయడానికి ఆ మొసలి ఒప్పుకోలేదు. కానీ మొసలి భార్య ఒంటి పట్టు పట్టింది. కోతి గుండెకాయ తెచ్చే వరకు మంచి నీళ్ళు కూడా ముట్టుకోనని భీష్మించుకుంది. ఇక చేసేది లేక మొసలి స్నేహితుని చంపడానికి పథకాలు ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ మొసలి లాస్ట్కి ఆ కోతిని చంపగలదా లేదా ఇంత అత్యాశ ఆమె భార్యకి అవసరం అంటారా? చాలా పథకాలన్నీ ఆలోచించాక మొసలి ఒక ప్లాన్ వేసుకొని ఆ కోతి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆమె భార్య తనని ఇంటికి రమ్మందని, నువ్వు ఇచ్చే యాపిల్ పళ్ళు తనకు చాలా బాగా నచ్చాయని నిన్ను భోజనానికి పిలవమని చెప్పింది. కోతి మొసలి వీపు మీద కూర్చుంది. మొసలి మెల్లగా సముద్రంలో ఈదసాగింది. కొంత దూరం వెళ్ళారు. అప్పుడు మొసలి సడన్గా నీళ్ళలో మునిగిపోయింది. అప్పుడు కోతికి భయం వేసింది. అదేమిటి నీళ్ళలోకి తీసుకెళ్ళిపోతున్నావు అని అడిగింది కోతి. ఇంకా మొసలి తప్పించుకోలేదులే ఈ కోతి అని అనుకుని మొత్తం విషయం అంతా చెప్పిందంట. వెంటనే తడుముకోకుండా కోతి ఇలా అంది, అరే అవునా, అయితే తేనెండిన నా గుండెను చెట్టు మీదే వదిలి వచ్చానే, ఒడ్డుకు పద తీసుకొని వద్దాం అని అన్నది. తెలివి తక్కువ మొసలి తీరానికి తీసుకొని వచ్చింది. ఒడ్డు దగ్గరికి రాగానే కోతి తటాలన ఒడ్డు మీదకి దూకేసింది. చెట్టు ఎక్కి ఇక దిగి రాలేదు. ఎంతసేపటికి రావడం లేదే అని ఆ అమాయకపు మొసలి అడిగింది. తెలివి తక్కువ మొద్దు, చేసింది చాలు ఇక పో అంది ఆ కోతి. ఆ మొసలి సిగ్గుతో తల వంచుకొని తనను తను తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. పిల్లలు, ఇప్పుడు మీకేం అర్థమైంది? నమ్మిన వారిని మోసం చేయొచ్చా? నమ్మకంగా ఉండాలి కదూ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.